ఇప్పటికీ దాడి జరిగి 26 గంటలైంది కేటీఆర్ గారి మీద. 26 గంటలైనా నిందితులు పోలీసులకు దొరకలేదు. ఇంతకన్నా పెద్ద జోక్ ఏముంటుంది తెలంగాణలో? ఆ దాడికి నాయకత్వం వహించిన ఈ మోతా రోహిత్ అనే వ్యక్తి ఆయన డైరెక్ట్గా ట్విట్టర్లో పెట్టుకున్నాడు, నేను కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నా అని చెప్పి, స్టాప్డ్ కేటీఆర్ బీఆర్ఎస్ అట్ అంబర్పేట్ డిమాండింగ్ అని చెప్పి మొత్తం పెట్టుకున్నాడు. మీరు చూడండి, ఆయన కూడా ఈయన డైరెక్ట్గా నేను ఇది చేసినా అని చెప్పి గర్వంగా ఒక ట్రోఫీ లాగా ట్విట్టర్ పోస్ట్ పెట్టుకున్నాడు ఎక్స్లో. ఆయన నేను ఇంతకుముందే ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే ఇంతవరకు సీసీటీవీ ఫుటేజ్లు వెతుకుతున్నారంట. మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నది, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పోలీసులు మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్ల గురించే చూస్తున్నారు. ఎవరికి చెవిలో పూలు పెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక రాష్ట్ర పార్టీ నాయకుడి మీద, వర్కింగ్ ప్రెసిడెంట్ మీద పట్టపగలే కాన్వాయ్ మీద దాడి జరిగితే మీరు నిందితులను 26 గంటలైనా పట్టుకోలేకపోతే ఇంకా ఎవరికి రక్షణ కల్పిస్తారు? మీకు తెలియకుండానే జరుగుతాయి దాడులన్నీ, మీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతాయి దాడులన్నీ. ఇంతవరకు రెస్పాన్స్ లేదు.